ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు బైబిల్ గ్రంథములో లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనము, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనే మాట. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అని ఒక కవి వ్రాశాడు. పుట్టినరోజును చాలా మంది ఘనముగా విందులతో జరుపుకుంటారు, మంచిదే. బైబిల్ గ్రంథంలో ఫరో ఉన్నాడు. ఆయన పుట్టినరోజు జరిగినట్లుగా మనం చూస్తాం. 40వ అధ్యాయం 20వ వచనం. హేరోదు అంతిప, మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ జన్మదినమును ఘనముగా జరుపుకున్నట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. బైబిల్లో చాలా మంది వ్యక్తులు పుట్టి చరిత్రను సృష్టించారు. అట్టి వారిలో ప్రాముఖ్యమైన 3 వ్యక్తుల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మోషే. ఆ కాలమందు మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడుగా ఉన్నాడు. వారింట్లో 3 నెలలు పెంచబడ్డాడు. మాసా అంటే బయటకు తీయడము అని అర్థం. ఈ పదానికి ఈజిప్ట్ భాషలో పిల్లవాడు అని అర్థము. ఏకకాలములో ఈ మోషే పుట్టాడు. ఏ కాలంలో మోషే పుట్టాడు? ఇశ్రాయేలీలు భయంకరమైన ఐగుప్తు బానిసత్తులో మగ్గిపోతూ, ఇటుకలను కాలుస్తూ, కష్టాల ఏట మునిగి, చెమటోచి, నెత్తురులు జిమ్ముకుంటున్నటువంటి రోజుల్లో పుట్టాడు. అంతేకాదు, తమ శత్రువులు బ్రతకకుండా వారందరినీ బయటి పారవేయాలని ఫరో చాలా ఇబ్బంది చేశాడు ఇశ్రాయేలీల్ని. ఆ దినాలలో పుట్టాడు మోషే. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో అలమటించి అలసిపోయి ఉన్న కాలంలో మోషే పుట్టి ఇశ్రాయేలు జాతికి ఎంతో సంతోషము, ఆనందాన్ని కలగజేసి వాళ్ళందరినీ కూడా అక్కడికి నడిపించాడు. ఆయన పుట్టుక వల్ల ఎంతమందికి దీవెనకరంగా ఉందో ఈ ఉదయకాలమందు ఆలోచించండి. ఏ కాలంలో పుట్టాడు అంటే ఇశ్రాయేలీలు మ్రగ్గిపోతున్న కాలంలో పుట్టాడు. వాళ్ళందరినీ ఒక లక్ష్యముతో దేవుని స్వరాన్ని విని అక్కడ నుండి కనానుకు నడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రక్షణ కలగజేశాడు మీకు మోషేలాగా? మీ బంధువులు చాలా మంది మ్రగ్గిపోతున్నారు. లోకములో, పాపములో, వ్యసనాలలో చాలా మంది మరిగిపోతున్నారు. అందుకే మీ కుటుంబాలలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్న దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కానీ ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కనుక మీరు అనేకుల కొరకు సువార్తను అందించేవారిగా, వారి ఆత్మలు రక్షించబడే విధంగా, మందిరాన్ని నడిపించే విధంగా మోషేలాగా దేవుడు అందుకే మిమ్మల్ని పుట్టించాడేమో. రెండోది, ఆ మోషే గురించి చాలా చక్కటి సాక్ష్యం ఉంటుంది బైబిల్లో. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మిక్కిలి సాత్వికుడు. నేను జ్ఞాపకం చేస్తా అప్పుడప్పుడు, నిజంగా మోషేకున్న కోపం ఎవరికి ఉండదేమో, అంత కోపిష్టి. కానీ దేవుడు అంత సాత్వికుడిగా చేశాడు. ఏ విషయంలో మైనస్సో ఆ విషయంలోనే అతను ప్లస్గా మారాడు. ఏ విషయంలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నాడో, ఐగుప్తీయుని చంపేశాడు కదా కోపంతో, అందుకే కదా మిథ్యానారణ్యానికి పారిపోయాడు. ఇప్పుడు ఏ దేవునికైతే నచ్చలేదో కోపం వల్ల, అదే దేవునికి నచ్చే విధంగా భూలోకంలో సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పేరు సంపాదించుకున్నాడు. ఫరో ఆ నమ్మక ద్రోహి అనుకున్నాడు మోషేని. నా ఇంట్లో ఉంటూ, నా ఇంట్లో తిండి తింటూ నువ్వు ఐగుప్తుని చంపుతావా, నమ్మక ద్రోహిరువా నువ్వు అన్నట్లుగా అనుకున్నాడు. కానీ అదే మోషే పరమ తండ్రికి, పరమయజమానికి నమ్మకమైన వాడిగా భూలోకమంతట్లో
నమ్మకమైన వాడిగా. ఎంత మార్పు వచ్చేసిందండి. నిజంగా ప్రభువును కలిగిన తర్వాత అంత మార్పు రావాలి నీలో. ఇంతవరకు నువ్వు ఎంత కోపిస్తువో అంత సాత్వికు. ఇంతవరకు నమ్మకస్తుడిగా లేవేమో. ప్రభువు నమ్ముకున్నా కూడా అదే విధానం అయితే అది సాక్షి జీవితం కాదుగా. నమ్మకంగా జీవించాలి. నిజంగా మోసేనట దేవుణ్ణి మరి ఇంకొక ప్రవక్త లేడు, ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త లేడు అలాంటి మోసే. కనుక అతను పుట్టినందువల్ల ఎంతమందికి దీవెన. ఈరోజు మనకు కూడా దీవెనకరంగా ఉన్నాడు. ప్రభు దగ్గర నుంచి కొన్ని గ్రంథాలు, మరి పంచ గ్రంథాలు మనకివ్వటం, 10 ఆజ్ఞలు తీసుకురావటం చాలా సంతోషం. కనుక ఈ ఉదయకాలం ముందు మోసే జన్మలాగా మన జన్మ కూడా సార్థకత అవ్వాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మోసే ఆ కాలంలో పుట్టాడు. తన ప్రజల కోసం పాడుబడి సత్య మార్గంలో నడిపించి, నిజమైన మార్గం నడిపించి, రావలసిన స్థలానికి, వెళ్ళవలసిన స్థలానికి నడిపించాడు. ఈరోజు మా మీద కూడా కొంత భారం పెట్టారు మీరు. మేముంటున్న ప్రాంతంలో మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకు మాకు రక్షణ ఇచ్చారు? మాకంటే గొప్పవాళ్ళు లేరా? మాకంటే తెలివి కలిగిన వాళ్ళు లేరా? మాకంటే చదువుకున్న వాళ్ళు లేరా? మాకంటే బలవంతులు లేరా? ఉన్నారు. మమ్మల్ని పిలుచుకుంది కారణం అనేకులు మీ వద్దకు నడిపించడానికి. ఆ విషయాన్ని మేము మర్చిపోతున్నామేమో. ఈ ఉదయకాలంలో ఒక్కసారి క్షమించి, మా కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, మా స్నేహితుల్లో మారవలసిన వారు ఉన్నారు, మా ప్రాంతంలో మారవలసిన వారు ఉన్నారు. ఇంకా అనేక మంది వ్యసనాలతో, అనేక మంది పాపము చేత మ్రగ్గిపోతున్నారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా మోసేలాగా ప్రభు దగ్గర నడిపించే గొప్ప ఆ భారమును మా మీద పెట్టమని, అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ప్రత్యేకమైన దీవెనతో నింపండి. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఎక్కడ జారిపోకుండా ప్రభువా ప్రతి సంవత్సరం ఎదుగుదల, వారి ఆత్మీయ జీవితంలో, సంఘములో ఎదుగుదల, అభివృద్ధిని, పరిచర్యలో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో కూడా ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.